నమస్తే ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈజీ మెథడ్లో సాంబారు చేసుకుందామా? రండి మరి ప్రాసెస్ చూసేద్దాం. ఒక కుక్కర్లో 1.5 గ్లాస్ కందిపప్పు, అర గ్లాసు ఎర్ర కందిపప్పు అంటే మసూర్ దాల్ వేసి శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకుందాం. ఎర్ర కందిపప్పు సాంబార్కి మంచి కలర్ ఇస్తుంది ఫ్రెండ్స్, ఇంకా టేస్టీగా కూడా ఉంటుంది. ఈలోగా ఒక టమాటో, ఒక ఆనియన్, చిన్న అల్లం ముక్కని తరిగి పక్కన పెట్టుకుని మనం నానబెట్టుకున్న పప్పులో వేసేసుకుందాం. తర్వాత ఆ పప్పులోని ఒక స్పూను పసుపు కూడా వేసుకొని కుక్కర్ మూత పెట్టేసి ఓ 4-5 విజిల్స్ వచ్చే వరకు పప్పుని బాగా ఉడకనిద్దాం. అల్లం ముక్క వేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్, సాంబార్కి అల్లం చాలా మంచి టేస్ట్ ఇస్తుంది. కావాలంటే ట్రై చేసి చూడండి. ఈలోగా మనం తరిగి పెట్టుకున్న కూరగాయ ముక్కలు అంటే ములక్కాడలు, వంకాయలు, క్యారెట్, ఇంకా ఏమన్నా సరే సాంబార్లో ఏ కూరగాయ వేసుకున్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. తర్వాత ఈ కూరగాయ ముక్కల్లో ఒక స్పూన్ ఉప్పు వేసి వేరుగా ఉడకనిద్దాం. ఈలోగా మన పప్పు కూడా బాగా ఉడికిపోతుంది. ఆ ఉడికిన పప్పుని ఒక బ్లెండర్ సాయంతో మెత్తగా మెదుపుకొని మనం ఈ పప్పులోకి అప్పటికప్పుడు కాకుండా ముందుగానే చింతపండు రసం తీసి పెట్టుకున్నామంటే ఇన్స్టెంట్గా చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇందులో ఓ 2 స్పూన్లు ఉప్పు, తర్వాత కారం తగినంత వేసుకుని పప్పుని మెత్తగా మెదిపినాక మనం తీసి పెట్టుకున్న చింతపండు రసం ఉంది కదా, దాన్ని ఈ పప్పులో వేసేసుకుని వాటర్ కన్సిస్టెన్సీ కూడా చూసుకొని, అంటే మనకి పలచగా అంటే పలచగా, లేదంటే కొంచెం చిక్కగా కావాలన్నా కూడా ఉంచుకోవచ్చు. ఈ చింతపండు రసాన్ని యాడ్ చేసిన తర్వాత పప్పుని బాగా మరగనిద్దాం. పప్పు మరుగుతున్నప్పుడు అందులోనే ఇంకో చిన్న టిప్ చూసుకుందాం మనం. కొద్దిగా సగం తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ, మళ్ళీ ఓ 4 పచ్చిమిర్చి చీలికలు కూడా వేసి పప్పుని బాగా మరగనిద్దాం. ఇలా మరుగుతున్నప్పుడే పప్పులో ఒక చిన్న బెల్లం ముక్క కూడా వేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. పులుపు కూరలు ఎప్పుడు చేసుకున్నా సరే ఆ పులుపు బ్యాలెన్స్ చెయ్యాలి అంటే కొద్దిగా బెల్లం ఉండాల్సిందే మరి. ఇప్పుడు మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న కూరగాయ ముక్కలు కూడా ఈ పప్పులో వేసేసుకుందాం. తర్వాత ఈ కూరగాయ ముక్కలు పప్పుని బాగా మిక్స్ చేసుకుని పులుసు బాగా మరిగే వరకు పప్పుని ఉడకనిద్దాం. ఉడికేటప్పుడు చిన్న బెల్లం ముక్క వేయడం మాత్రం మర్చిపోకండి. తరువాత తాలింపు కోసం ఒక ప్యాన్ పెట్టుకుని అందులో ఆయిల్ వేసి, ఆయిల్ వేడయ్యాక ముందుగా ఇంగువ వేసుకొని, తరువాత జీరా, ఆవాలు, తర్వాత ఎండుమిర్చి వేసి అవి కొద్దిగా వేగాక ఉల్లిపాయలు కూడా వేసుకుందాం. అన్నట్టు ఉల్లిపాయలు వేసేటప్పుడు స్టవ్ ఫ్లేమ్ని తగ్గించుకోండి ఫ్రెండ్స్, ఎందుకంటే ఉల్లిపాయ వేయగానే నూనె పైకి పొంగే అవకాశం ఉంటుంది. ఇలా ఉల్లిపాయలు కూడా బాగా వేగాక మంచి గోల్డెన్ బ్రౌన్ అంటే ఉల్లిపాయలు తాలింపులో బాగా వేగాలి ఫ్రెండ్స్, అప్పుడే సాంబార్కు మంచి టేస్ట్ వస్తుంది. చివరిగా ఇలా వేగిన తాలింపులో ఫ్రెష్గా తీసుకున్న కరివేపాకు కూడా వేసి తాలింపుని పప్పులో వేసేసుకుందాం. ఇలా మీరు ట్రై చేశారంటే సాంబారు చాలా బాగా వస్తుంది ఫ్రెండ్స్, ఒకసారి ట్రై చేయండి. అందులో అల్లం ముక్క వేయడం మాత్రం మర్చిపోకండి. అల్లం పప్పు ఉడికేటప్పుడే వేశారంటే పప్పుకి మంచి టేస్ట్ వస్తుంది, ప్లస్ డైజెషన్ కూడా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేస్తారు కదా ఫ్రెండ్స్. ఇప్పుడు ఇలా వేగిన తాలింపుని తీసుకొని డైరెక్ట్గా మన మరుగుతున్న సాంబార్లో వేసేసుకుందాం. బాగుంది కదా ఫ్రెండ్స్, చూస్తుంటేనే చాలా కలర్ఫుల్గా ఉంది.
తప్పకుండా ట్రై చేస్తారు కదా. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్